దేవుని యొక్క సన్నిధిలో వచ్చి వారు ఇక్కడ స్తుతిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అందుకే నేను దేవునికి మొట్టమొదటిగా వందనములు చెల్లిస్తున్నాను. మరి ప్రియ సహోదరుడు ఆనందాన్ని బట్టి కూడా, మరి ఆనందాన్ని బట్టి, వదిలను బట్టి మరి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అన్నవాళ్ళు నాకు 1998లో మరి నేను చేసుకునేటటువంటి మరి నా భార్యను బట్టి వారు నాకు పరిచయమైనారు. మరి వారు 98 నుండి మరి వారు నాకు బెల్లంపల్లి జోసెఫ్ అంకులు, తర్వాత మరి ఆ కుటుంబాలన్నీ కూడా మాకు తెలిసినటువంటి కుటుంబాలు. ఆ రీతిగా అన్న వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడి, మరి నా భార్య మంజుల రాణి యొక్క ప్రియ సహోదరిగా మరి నేను ఆ సమయంలో నుండి ఇప్పటి వరకు మరి వారితో నా యొక్క సహవాసము, తర్వాత నా బంధుత్వము, తర్వాత వారితో నాకు ఉన్నటువంటి అనుబంధము అంతా కూడా కొన్ని సంవత్సరాల మరి సహవాసాన్ని ఈ రోజున మరి దేవుడు నాకు కలిగించాడని నేను మొట్టమొదటిగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఏదో ఒక మరి కుటుంబ జీవితాలలో ఏదో ఒక బంధుత్వాలని దేవుడు మనకు చాలాసార్లు కలగజేస్తుంటాడు. కనుక వదిలని నేను ఆ సమయంలో నేను చూసినప్పుడు మరి చదవబడినటువంటి వాక్యము ఏదైతే మనకు ఉన్నదో మనము ఇంతకుముందు చదువుకున్నాం. కనుక జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని మనం చూస్తున్నాం. దాని కింద 3 రాళ్ళు తన ఇల్లును పెరికి వేసుకుంటుందని మనము 2 స్త్రీల గురించి అక్కడ మనము చూస్తున్నాం. కనుక నేను ఎందుకు ఆ 98 అనేటటువంటి ఆ సంవత్సరాన్ని జ్ఞాపకం చేశాను అని అంటే, ఆ 98 నుండి దాదాపుగా 2026 వరకు మరి ఈ సంవత్సరాల ప్రయాణం, ఆ ప్రయాణంలో దేవుడు మరి తనకిచ్చినటువంటి ఆ జ్ఞానం, దేవుడు తనకిచ్చినటువంటి ఆ తెలివి, దేవుడు తనకిచ్చినటువంటి ఆ వివేచన మనము కల్లారా 2026 వరకు మనము చూస్తున్నాం. కనుక ఒక మనిషి తన జీవిత ప్రయాణంలో తన యొక్క అభివృద్ధి, తన యొక్క దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన యొక్క సావాసం, ఆయనతో ఉన్నటువంటి సావాసం మనకు కళ్ళకు కట్టినట్లుగా మనము చూస్తున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని మనం చూస్తున్నాం. చూడండి, ఈ రోజున మీకు నేను బైబిల్లో ఒక విషయాన్ని నేను మీ ముందట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో నుండి వచ్చి కనాను దేశంలో నివసించడము వారు ప్రారంభిస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము దేవునితో ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు చాలాసార్లు వ్యతిరేకమైనట్టుగా మనము చూస్తాం. కనుక వారు పక్కకున్నటువంటి ఒక రాచరిక వ్యవస్థను వాళ్ళు చూశారు. ఆ రాచరిక వ్యవస్థ ఎవరు అనంటే ఏదోము అనేటటువంటి దేశానికి సంబంధించినటువంటిది. యాకోబు ఏశావుల యొక్క ఆ బంధుత్వం, ఆ ఏదోము రాజులు అక్కడికి వెళ్ళిపోవడము, వారు రాచరిక వ్యవస్థలో వారు ప్రయాణం చేయడము ఇశ్రాయేలు జనాంగము మాటి మాటికి చూస్తున్నటువంటి క్రమంలో ఇశ్రాయేలు జనాంగం ఏమన్నారు అనంటే, మాకు కూడా ఒక రాజు కావాలి అని అన్నారు. మాకు కూడా ఒక రాజు కావాలి అనగానే ఆ మాట దేవునికి వినబడ్డది. వెంటనే దేవుడు సమూయేలుతో ఇలాగంటాడు, సమూయేలు, నేను రాజుగా ఉండటానికి వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు ఒక మనిషిని రాజుగా ఉంచుకోవాలని వారు ఆశపడుతున్నారు అని సమూయేలు దగ్గర దేవుడు ఎంతో వేదనగా ఆ మాట ప్రకటిస్తాడు. ప్రకటించగానే సమూయేలు వెళ్ళి, ప్రభా, మరి నేను ఎవరిని రాజుగా చేయాలి అని అంటే, కీషు యొక్క కుమారుడు వస్తున్నాడు, గాడిదలు తప్పిపోయినాయి, ఆయనను నువ్వు రాజుగా చేయాలి అని అంటాడు. అనగానే